అందరికీ షలోం. ఈరోజు మెతుషెల గురించి మనం కొన్ని విషయాలు తెలుసుకుందాం. ఆదికాండము 5వ అధ్యాయము 21వ వచనం. హానోకు 65 ఏండ్లు బ్రతికి మెతుషెలను కనెను. మెతుషెల 969 సంవత్సరాలు జీవించిన వ్యక్తి. మెతుషెల హానోకు కుమారుడు. జలప్రళయానికి ముందు యుగంలో ప్రముఖ ఆధ్యాత్మిక వ్యక్తి. అతని జీవితకాలం తోరా చరిత్రలో నమోదైన అతి పొడవైనది. మొత్తం 969 సంవత్సరం. అతని పేరు మెతుషెల. మతాయిం శ్లోష్టిం 230. పదాల సంకోచం. ఇది ఎలోహిం గొప్పతనాన్ని కీర్తించేటప్పుడు అతను సాధారణంగా పంచుకునే ఉపమానాల సంఖ్యను సూచిస్తుంది. మెతుషెల తన ఖడ్గంపై ఎలోహిం యొక్క అనిర్వచనీయమైన పేరును చెక్కినట్లు కూడా సూచించాడు. మెతుషెల 7 గొర్రెల కాపరులలో ఒకరు, అంటే వారి వారి యుగాలలో ఆధ్యాత్మిక నాయకులు. ఆ 7 ఎవరు అంటే ఆదాము, సేతు, అబ్రహాము, ఇస్సాకు, యాకోబు, దావీదుతో పాటు మెతుషెల. ఈ 7 గొర్రెల కాపరులు వారి వారి కాలాలలో ఆధ్యాత్మిక నాయకులు. మొదటి మానవుడైన ఆదాముతో కలిసి జీవించిన 7 మెతుషెల ఒకడని తాల్ముద్ బోధిస్తుంది. అతను 243 సంవత్సరాలు ఆదాం ఆధ్వర్యంలో పనిచేశాడు. మెతుషెల తన యుగానికి చెందిన ఆధ్యాత్మిక సాంప్రదాయాలు మరియు నిగూఢమైన రహస్యాల విషయంలో గోప్యంగా ఉండేవారని మరియు అతను ప్రత్యేకమైన దైవిక ఆత్మతో బహుమతి పొందాడని గమనించారు. ప్రజలు విధ్వంసకర మరియు నైతికంగా భ్రష్టుపట్టిన జీవితాలను గడుపుతున్నప్పుడు గొప్ప జలప్రళయానికి ముందు యుగంలో మెతుషెల జీవించినప్పటికీ అతను సంపూర్ణంగా నీతిమంతుడిగా ఉన్నాడు. మెతుషెల తన ఖడ్గంపై ఎలోహిం యొక్క పేరును చెక్కినట్లు కూడా వారు చెప్పడం జరుగుతుంది. ప్రజలు విధ్వంసకర మరియు నైతికంగా భ్రష్టుపట్టిన జీవితాలు గడుపుతున్నప్పుడు గొప్ప జలప్రళయానికి ముందు యుగంలో మెతుషెల జీవించినప్పటికీ అతను చాలా నీతిమంతుడిగా జీవించాడు అని చెప్పడం జరుగుతుంది. అతను తన తరానికి చెందిన ప్రజలను మెరుగైన నైతిక జీవన శైలితో వారి జీవితాలను సర్దుబాటు చేయడానికి ప్రయత్నించాడు, కానీ ఫలించలేదు. ఆ సమయంలో ఆ ప్రజలంతా కూడా భ్రష్టుపట్టి వారి జీవితాలను గడుపుతున్న సమయంలో ఆ తరానికి చెందిన ప్రజలను మెరుగైన నైతిక జీవన శైలితో వారు జీవితాలను సర్దుబాటు చేయాలని ఆయన ప్రయత్నించడం జరిగింది, కానీ ఆయన ఫలితం ఫలించలేదు. హీబ్రూ నెల చెష్వాన్ లేక హెష్వాన్ అంటారు. హెష్వాన్ నెల 11వ తేదీన వరద ప్రారంభానికి ముందు మెతుషెల సహజ కారణాలతో ఆయన మరణించడం జరిగింది. ఆయన మరణించిన తర్వాత 7 రోజులు సంతాప దినాలు పాటించబడ్డాయి. ఆ సమయంలో ఎలోహిం అతని ధర్మాన్ని గౌరవిస్తూ వరద ప్రారంభాన్ని ఆలస్యం చేశాడు. ఆయన మరణించిన తర్వాత మెతుషెలకు లభించిన గౌరవం పట్ల ఎలోహిం ఎంతగానో సంతోషించాడని, ఆ 7 రోజులు ఆయన మానవాళి అందరికీ అనుభవించేలా తీవ్రమైన ఆధ్యాత్మిక కాంతిని, అంటే ఒక ఉన్నతమైన దైవ చైతన్యాన్ని ప్రసరింపజేశాడని మిద్రాష్ బోధిస్తుంది. దేవదూతలు కూడా మెతుషెలను కీర్తించారు మరియు అతని మరణం గురించి విపరీతంగా కన్నీళ్లు పెట్టుకునేంత వరకు అనుభవించిన ఆధ్యాత్మిక నష్టం గురించి వారికి తెలియజేయడం ద్వారా సంభవించిన తీవ్రమైన దుఃఖం ప్రేరేపింపబడింది. ఆయన హానోకు కుమారుడు. ఆయన మొత్తం 969 సంవత్సరాలు జీవించడం అనేది జరిగింది. మెతుషెల జీవించిన కాలం ఆదాము కంటే 39 సంవత్సరాలు పొడిగింపబడిందని వివరించారు. అతను తన జీవిత కాలంలో ప్రదర్శించిన నైతిక పయనం కారణంగా అతను తరువాత వివాహం చేసుకోవడం ద్వారా కొంతవరకు ప్రదర్శించాడు. మెతుషెల పేరు మెత్ సెలాహ్ అంటారు. దీని యొక్క సమ్మేళనం, దీని అర్థం మరణం మరియు పంపడం. చెడు శక్తులను జయించగల అతని సామర్థ్యాన్ని సూచిస్తుంది. మెత్ సెలాహ్ అనేది ఒక రకమైన ఆధ్యాత్మిక కత్తిని కలిగి ఉండడంతో అనుబంధింపబడిన పేరు. తాల్ముద్ ప్రకారం ఆయన జలప్రళయానికి ముందుగా మరణించడం జరిగింది అని చెప్పడం జరుగుతుంది. అయితే సెడర్ వాలం 1లో చూసుకుంటే వరదల తర్వాత 14 సంవత్సరాల తర్వాత అతను మరణించాడని సూచించే మరొక అభిప్రాయం ఉంది. ఇలాంటి మరిన్ని విషయాలు మీరు తెలుసుకోవాలనుకుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అందరికీ షలోం. Wow.